కృత్రిమ మేధలో నేటి విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సూచించారు. హైదరాబాద్ బాచుపల్లిలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 39వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డికి విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాన్ని మంత్రి ప్రదానం చేశారు. విద్యార్థులు కంప్యూటర్ వినియోగంలో ప్రావీణ్యం సంపాదించేందుకు యూనివర్సిటీకి 100 కంప్యూటర్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అనంతరం విశ్వవిద్యాలయం మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షిస్తూ వరప్రసాద్ రెడ్డి ₹1 కోటి విరాళం ప్రకటించారు. తెలుగు భాష, తెలుగు సాంప్రదాయాలు, తెలుగుకు సంబంధించిన మన సంస్కృతి వీటన్నిటినీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాంట్లో భాగంగానే తెలుగు విశ్వవిద్యాలయం ఏ ఆబ్జెక్టివ్తోనైతే విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగిందో దాన్ని పెద్ద ఎత్తున కూడా ప్రోత్సాహం చేస్తాం. ఇప్పటికే పలు దేశాల్లో కూడా ఈ ఆఫ్షోర్ క్యాంపస్లు ఉన్నాయి. ఇంకా పెద్ద ఎత్తున దీన్ని విస్తరణ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలుగంటే చిలక పలుకు, తెలుగంటే కలిపి పిలుపు, తెలుగంటే ఆమని, తెలుగంటే యామిని, నిరంతర సోదామిని అని ఎవరో ఒక కవి రాశారు. తెలుగు భాషాభిమానిగా నాకు తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం నాడు ఇంత విలువైన పురస్కారాన్ని రోజు జరగడం ఒక దైవికం నా దృష్టి.